అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో అనేక జంతువులు ఎంతో సంతోషంగా జీవించేవి. ఆ అడవి దట్టమైన చెట్లతో, ఆహ్లాదకరమైన నదులతో, పచ్చని చెట్లతో కలిగి ఉండేది. ఆ అడవికి రాజుగా సింహం ఉండేది. ఆ అడవిలోని జంతువులకు ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేది. ఒక రోజు ఆ అడవికి రాజైన సింహం అందరి ముందుకు వచ్చి, మన అడవిలో ఏదైనా కొత్త సమస్యలు ఉన్నాయా అని అడిగింది. జంతువులందరూ ఒకదాని తర్వాత ఒకటి తమ సమస్యలను వివరించసాగారు. మొదటగా పులి ముందుకు వచ్చి, రాజుగారు, నా ప్రాంతంలో కొన్ని వింత గాలి వాసనలు వస్తున్నాయి. దీనివల్ల మనకు ప్రమాదం ఉందని అనిపిస్తోంది అంది. తర్వాత చిలుక తన సమస్య గురించి చెప్పింది. నేను ఒక కొత్త పక్షిని మా చెట్లపై వాలటం చూశాను. అది చాలా పెద్దగా ఉంది. కాని ఆ పక్షి మా ఆహారం కోసం దాచుకున్న పండ్లను తింటోంది. ఈ క్రమంలో గజరాజు మాట్లాడుతూ, రాజుగారు, మా చెరువులో నీరు కాలుష్యం అవుతోంది. మన అందరికీ శుద్ధమైన నీరు చాలా అవసరం అని చెప్పారు. సింహం అందరి మాటలు శాంతంగా విని, మీరందరూ చెప్పిన సమస్యలు చాలా ముఖ్యమైనవే. మనం అతి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించుకుందాం అని చెప్పింది. ముందుగా పులి చెప్పిన వింత వాసనలు ఏ మూలనుంచి వస్తున్నాయో పరిశీలిద్దాం అని చెప్పింది సింహం. సింహం, పులి మరియు మిగతా జంతువులు ఆ వాసనలు వెంబడిస్తూ అడవి లోపలికి వెళ్లారు. అక్కడ వారికి కొంతమంది మనుషులు చెట్లను నరకడం గమనిస్తారు. మనుషులను చూసిన వెంటనే జంతువులు చాలా భయపడ్డాయి. కాని సింహం ధైర్యంగా వాళ్ల ముందుకు వెళ్లి, ఈ అడవి మా ఇల్లు. మీరు ఇక్కడ చెట్లు నరకడం వలన మాకే కాదు, మీకు కూడా చాలా హాని జరుగుతుంది. అడవిలోని చెట్లను నరకడం వలన ఎంత నష్టం కలుగుతుందో వివరించి, దయచేసి మా అడవిని వదిలిపెట్టండి అని సింహం చెప్పింది. మనుషులు సింహం మాటలు విని, మీరు అడవిలోని చెట్లను నరకడం వలన కలిగే నష్టాల గురించి చాలా బాగా చెప్పారండి. మేము ఇప్పుడే అడవిని విడిచి వెళ్ళిపోతాం అని అంగీకరించారు. తర్వాత జంతువులంతా సంతోషంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత చిలుక చెప్పిన పెద్ద పక్షిని చూసేందుకు సింహం ముందుకు వచ్చింది. అది ఒక మైత్రి పక్షి అని తెలుసుకొని చిలుకతో దానికి పరిచయం చేయించింది. రెండు పక్షులు మంచి మిత్రులయ్యాయి. చివరిగా గజరాజు చెప్పిన నీరు సమస్యకు పరిష్కారం వెతుకుతూ అందరూ కలిసి చెరువును శుభ్రం చేయడం ప్రారంభించారు. అందరూ కలిసి కష్టపడి పనిచేయగా చెరువు నీరు మళ్లీ శుభ్రమైంది. అలా జంతువులంతా కలిసి పనిచేయడం వలన జంతువులందరూ శాంతితో, సుఖశాంతులతో అడవిలో మళ్లీ తమ జీవితాలను కొనసాగించారు. మరియు ప్రతిసారీ సమస్యల గురించి చర్చించుకుని పరిష్కరించుకోవడం అలవాటు చేసుకున్నారు. ఈ కథ ద్వారా మనం కలిసి పనిచేస్తే ఎటువంటి సమస్యలు మనకు ఎదురైన వాటిని మనం పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకున్నాం.